హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సరిత. వెల్కమ్ టు S2 యూనివర్స్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఆలూ బ్రెడ్ బజ్జీ. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకోవడానికి గొప్ప టేస్టీ రెసిపీ అండి. ఎవరైనా ఒకటికి రెండు దీన్ని తినవలసిందే అండి. బయట నుండి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ఆలూ బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: 3 ఆనియన్స్, 1 కప్పు శనగపిండి, టేస్ట్ తగినంత ఉప్పు, 2 ఆలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వాము, 3 పచ్చిమిరపకాయలు, బ్రెడ్ ముక్కలు. ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తీసుకున్న 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేయటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం ముందుగా తీసుకున్న వాము, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. ఈ మూడింటిని ఉండలు లేకుండా బజ్జీ పిండిలా కలుపుకోవాలండి. ఈ మాత్రం ఉంటే చాలండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టేస్ట్కి తగినంత ఉప్పు. ఉప్పు ముందుగానే వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలూని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేయాలి. మరొకసారి మొత్తం కలుపుకొని ఇలాగ మనము బ్రెడ్లోకి స్టఫింగ్ని తయారు చేసుకోవాలి. బ్రెడ్లో స్టఫ్ చేసే ఆలూ మసాలా తయారైపోయింది. ఇప్పుడు శాండ్విచ్ ఫ్రెష్ బ్రెడ్ని తీసుకుందాం. దీన్ని ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసుకుందాం. అలాగే మిగిలిన బ్రెడ్ని కూడా ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసి పెట్టుకుందాం. ఇందులో మనం ముందుగా చేసిన ఆలూ మసాలాని సమానంగా పెట్టుకుందాం. ఇలా ఒక బ్రెడ్ పైన ఆలూ మసాలా పెట్టి మరొక బ్రెడ్తో క్లోజ్ చేసుకుందాం. ఇలాగే అన్నిటినీ ఆలూ మసాలాతో స్టఫ్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న శనగపిండిలో బ్రెడ్ని డిప్ చేసి వేడి ఆయిల్లో నిదానంగా వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా వేయించుకుందాం. ఇలాగే మిగిలిన బ్రెడ్ను కూడా శనగపిండిలో డిప్ చేసి నిదానంగా వేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పేపర్ వేసి ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఇంతే అండి, ఆలూ బ్రెడ్ బజ్జీ లోపల సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఆలూ బ్రెడ్ బజ్జీ టమాటో సాస్తో కానీ పచ్చిమిర్చితో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ ఈ ఆలూ బ్రెడ్ బజ్జీ నచ్చితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.